సార్ 2024 ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలో రావాలని కోరుకుంటున్నారు? ఇప్పుడు అన్ని పరిస్థితులను చూస్తే మాత్రం చంద్రబాబే రావాలనుకుంటున్నాను. ఎందుకని అనుకుంటున్నారు? చంద్రబాబు సూపర్ మనిషి. ఆయన అవినీతి మచ్చలేని చంద్రబాబు. ఆయన హైటెక్ సిటీ కట్టించిండు హైదరాబాద్లో. ఆయన హైటెక్ సిటీ కట్టించినాకనే హైదరాబాద్ డెవలప్ అయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు పెట్టారు కదా, దానికి మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి మొత్తం ఆయన ఏంటంటే మింగడమే అని, ఎక్కడ ఉన్నా అక్కడ కబ్జాలు చేసుకోవడం. మొదటి ఎవరన్నా మాట్లాడితే ఇక్కడ కేసీఆర్ చేసినట్టు అందరిని జైల్లో తోపేయడము. అన్ని గొడవలు పెరిగి మొత్తం గొడవలన్నీ పెంచిపోయాడు. ఎక్కడెక్కడ ఫ్యాక్షనిస్టులు గొడవలు, ఎప్పుడు చూసినా గొడవలే జరుగుతున్నాయి అక్కడ. అసలు ఏం బాగాలేదు. జగన్ ప్రభుత్వం మొత్తం పోతుంది ఈసారి, మాత్రం ఖచ్చితంగా పోతుంది. ఇప్పుడు 3 రాజధానులు అంటే 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో 3 రాజధానులు అనేది పెట్టడం జరిగింది. దానికి మీరేమంటారు? ఆయన ఆస్తులు అన్ని ముందు కొనుక్పెట్టుకున్నాడు. 3 రాజధానులు అంటే అక్కడ ఎక్కడైనా డెవలప్ అవ్వచ్చు. కొని పెట్టుకున్నాడు. కొన్ని గవర్నమెంట్ ల్యాండ్లు ఉంటాయి కదా, అన్ని కబ్జా చేసిండు. అక్కడ గుట్టనే కబ్జా చేసిండు. ఎక్కడో అది ఊరు కొంచెం ఐడియా లేదు నాకు. రిషికొండ మొత్తం గుట్టనే కబ్జా చేసిండంటే అసలు జగన్ ఏమనుకుంటుండు, మళ్ళీ ఉంటాడు అనుకుంటున్నా? నిజంగా చెప్తున్నా, ఎవరైనా సరే ముఖ్యమంత్రి కాగానే మేము ఎప్పటికీ మేమే రాజులం అన్నట్టు ఫీల్ అవుతారేమో, కానీ మళ్ళీ పోయినాక మళ్ళీ జైలు గది అవుతుంది. అసలు ఎంక్వైరీ రాదనుకుంటున్నారా? లేకపోతే చంద్రశేఖరరావు కేసీఆర్ కూడా అట్లనే అనుకున్నాడు కదా. లాస్ట్కు చూస్తే ఇప్పుడు కవిత పోయింది, కొన్ని రోజులు అయితే కేటీఆర్ పోతాడు, వీళ్ళు అందరూ మెల్లమెల్ల పోతారు. ఈ జగన్ కూడా ఇప్పుడు నెక్స్ట్ చంద్రబాబు రాగానే మళ్ళీ జగన్ కనబడడు, ఇక పారిపోవాల్సింది ఎక్కడన్నా. కొంచెం నాకు అర్థం కాలేదు ఏంటిదో. ఎవరు జగనా? నీ దండం నాయన. నాకు తెలిసి 10 గెలిస్తే మా ఎక్కువ జగన్. అది 10 ఎట్లా గెలుస్తాడంటే ఆవిడి ఓడి ఇది చూడు. ఇంతకుముందు పెద్ద నేను అమ్మ ఓడి అయ్య బుడ్డి, మోడీకి పైసలు ఇస్తే అయ్య బుడ్డి తీసుకోవాలి. అసలు వాస్తవంగా మందుకు రేటు పెంచితే తాగడం తగ్గుతారు అనుకున్నది జగన్మోహన్ రెడ్డి అవివేకం. నిజం చెప్తున్నాను. విషయము అలవాటు ఉన్నోళ్ళు, నిజం చెప్తున్నాను, అలవాటు ఉన్నోళ్ళు ఎంత అయినా సరే ఆ డబ్బులు సరిపోలేదు అనుకో, ఏమన్నా కుట్టడమా లేకపోతే దొంగతనం చేయడమా ఏదో చేసి వాడు తాగుతాడు, కానీ మాన్పడు. ఒకవేళ మాన్పాలనే ఉద్దేశం ఖచ్చితంగా గవర్నమెంట్కి చిత్తచిత్తు ఉంటే మొత్తం బ్యాన్ చేయాలి. బ్యాన్ చేసి ఎక్కడికక్కడ, ఒకసారి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు బ్యాన్ చేస్తే ఏమైంది తెలుసా? మహారాష్ట్రకు పోయి తాగారు. అట్లా పోయి తాగి ఎంతోమంది చనిపోయారు. అవన్నీ చూసి మళ్ళీ చంద్రబాబు గారు ఇదంతా కరెక్ట్ కాదు, మన డబ్బులు వాళ్ళకు వేరే రాష్ట్రానికి పోవడం ఎందుకు అని మళ్ళీ చంద్రబాబు గారు మళ్ళీ ఓపెన్ చేశారు. ఎన్టీ రామారావు బంద్ చేశారు. ఇప్పుడు ఓవరాల్గా 175కి ఎన్ని సీట్లు కూటమికి వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు చంద్రబాబుకు దగ్గర 90 సీట్లు వస్తాయి. ఇక మిగతాయి కొన్ని అటు పోతాయి. ఎవరు వస్తారు అనుకుంటారు? చంద్రబాబు. చాలా అవన్నీ లెక్కలు.